అందులో అయితే చెప్పండి, ఎలా ఉంది సినిమా? జెన్యున్గా ఫస్ట్ ఆఫ్ కడుపు నిండా మనస్ఫూర్తిగా చెప్తాను, ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తే చాలా అంటే చాలా ఫస్ట్ ఆఫ్. సెకండ్ హాఫ్ కొంచెం డల్ ఉన్నా కూడా ప్రాపర్గా ఆ మనిషి అలా చేయగలడు అని ప్రూవ్ చేసుకునే ఒక సినిమా, క్లాసిక్ సినిమా. సెకండ్ హాఫ్ మొత్తం కీరవాణి అన్న, అది మ్యూజిక్ మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం కీరవాణి. ఫస్ట్ హాఫ్ అంతా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అట్లా సో ప్రాపర్గా అసలు ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది, ఏ మాట కామాట. నిజంగా ఎక్కడ కొంచెం బోర్ కొట్టడం కానీ ఇలా ఉంటుంది అని అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయాలి. సెకండ్ హాఫ్ కొంచెం ఫైట్లు ఉన్నా ఏదున్నా కూడా నిజంగా కీరవాణి మాత్రం అలా కనబడ్డాడు, ప్రాపర్గా కనబడ్డాడు. హైలైట్. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? అంటే గ్రాఫిక్స్ చాలా అంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా. సెకండ్ హాఫ్లో కొంచెం అటు ఇటు అయినా కూడా ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్. అసలు చూడొచ్చు అన్న, చాలా అంటే చాలా. కడుపు ఇందాక అడిగారు కదా ఆకలి తీరిందా అని చెప్పి, ఎక్కువైంది ఇంకొంచెం వెయిటింగ్ అండి. చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. ఈ మూవీలో ఇద్దరు హీరోలు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎంఎం కీరవాణి గారు. ఎంఎం కీరవాణి గారు బీజం అయిపోయి ఉంటే మూవీ అసలు ఎలివేట్ అయ్యేదే కాదు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ వల్ల కూడా ఎలివేట్ అయింది మూవీ. ఫస్ట్ హాఫ్లో మూవీ బాగా ఎలివేట్ చేశారు, సెకండ్ హాఫ్లో దిగిపోయింది. మళ్ళీ క్లైమాక్స్ సీన్లో బాగా ఎలివేట్ అయింది. ఫస్ట్ హాఫ్లో చెప్పిన స్టోరీయే సెకండ్ హాఫ్లో పార్ట్స్గా చేసి చెప్పారు. మళ్ళీ ఈ మూవీ ఎట్లా అయిందంటే ఆచార్య మూవీలో ఫ్లాష్ బ్యాక్ చెప్తారు కదా, సేమ్ ఆ ఫ్లాష్ బ్యాక్ని ఆ కాన్సెప్ట్ని ఫాలో చేసి ఈ మూవీలో పెట్టి బాగా ల్యాక్ చేశారు. స్క్రీన్ టైం ఎక్కువ వస్తాకేమో తెలియదు కానీ బాగా ల్యాక్ చేశారు మూవీని. మళ్ళీ విఎఫ్ఎక్స్లో చాలా నోటిసబుల్ చేంజెస్ ఉండే. లైక్ ఆయన కత్తి పట్టుకున్నప్పుడు కత్తి దగ్గర స్క్రీన్ బ్లర్గా అయి ఉండే చాలా చేంజెస్ ఉండే. ఆ చేంజెస్ మార్చి ఇచ్చుంటే మూవీ కన్ఫర్మ్ వేరే లెవెల్ హిట్ అయ్యేది. సో ఈ మూవీ నార్మల్ అభిమానులకి నచ్చుతుంది. సో మళ్ళీ మా వేరే ప్రేక్షకులు వేరే మనుషులు చూసారనుకో ఈ మూవీ వాళ్ళకి లైక్ 3 or 2.5 ఇస్తారు. కానీ నాకు మా మూవీ మాత్రం బాగా నచ్చింది. ఏ మాటగా మాటనా మా దేవుడిని పవన్ కళ్యాణ్ గారిని చాలా థియేటర్ స్క్రీన్ మీద చాలా సంవత్సరాల తర్వాత చూసాం. సో ఇది మాకు ఒక అనుభవంలో ఒక ఫీస్ట్ లెక్క ఉంది. గ్లామర్ ఇంకా అట్లనే ఉందా? పవన్ కళ్యాణ్ గ్లామర్ అట్లానే ఉందన్న. కొన్ని ఫస్ట్ హాఫ్లో సిగ్గుపడతాలు అవన్నీ బాగా చూసాము. సో ఆయనలో మమ్మల్ని చూస్తున్నట్టుంది. మేము కూడా బాగా హ్యాపీగా ఆనందించాము ఆ సీన్లు చూసి. మళ్ళీ సాంగ్స్లో ఆయన ఆ డాన్స్ మూవ్స్ చిన్నగా ఉండే కానీ ఆ గ్రేస్ మాత్రం అట్లానే ఉంది. మెడ మీద 2-3 సార్లు అయితే వేసారు. మళ్ళీ మధ్యలో తెలంగాణ యాక్సెంట్ వేసిందన్న. ఆ యాక్సెంట్ చూసి ఇంకా అసలు ఆడే ఫిగర్ అయిపోయారన్న మనుషులు. చెప్పండి ఎలా ఉంది?